పూట అంత హడావుడి ఏమి ఉండదు, దివాళీకి అంత ఈవినింగే కాబట్టి ప్రిపరేషన్స్ మాత్రం ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేయాలి, అప్పుడే ఈవినింగ్ పని త్వరగా అవుతుంది. ఊరికి కొత్త కదా బాగుంది. అంతే హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కుతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను మీతో నా మండే అంటే దివాళీ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను. దివాళీ కోసం మా ఇంటిని కలర్ఫుల్ రంగోలీస్తో, దియాస్తో, ఫ్లవర్స్తో ఎలా డెకరేట్ చేసుకున్నాం, మేము దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో ఇంకెక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మార్నింగ్ అయితే ఇంట్లో మిగతా పనులన్నీ రొటీన్గా చేసుకునేవన్నీ చేసుకున్న తర్వాత పండగ కాబట్టి స్వీట్ చేస్తున్నాను. స్వీట్ కోసం ఇక్కడైతే ఈరోజు సేమియా కేసరి పులిహోర చేశాను బ్రేక్ఫాస్ట్ టైంలో. తర్వాత ఈవినింగ్ అమ్మవారి పూజ కోసం ఏం చేస్తాను అనేది ముందు వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. హలో అండి, గుడ్ మార్నింగ్. దీపావళి శుభాకాంక్షలు. దీపావళి శుభాకాంక్షలు బాబు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. అయిపోయింది, మేము బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చున్నాం. పులిహోర సేమియా కేసరి చేశాను, గులాబ్ జామున్ చేస్తున్నాను. ఇప్పుడు మా అమ్మాయి చాలా బిజీగా ఉంటుంది. యాజ్ యూజువల్ దియాస్ చూడగానే నేను కలర్ చేస్తాను, పెయింట్ చేస్తానంటది. సో స్కూల్లో చేసింది సరిపోలేదు, ఇంట్లో చేస్తుంది. అవి ఇంటికి రాలేదు కదా, సో మనకు చూపించడం కోసం చేస్తుంది అనమాట. ఇంతకీ మీ పనులు ఎక్కడి వరకు వచ్చాయి? పండగ పనులు పొద్దున పూట అంత హడావుడి ఏమి ఉండదు, దివాళీకి అంత ఈవినింగే కాబట్టి ప్రిపరేషన్స్ మాత్రం ఆఫ్టర్నూనే స్టార్ట్ చేయాలి, అప్పుడే ఈవినింగ్ పని త్వరగా అవుతుంది, లేకపోతే లేట్ అయిపోద్ది. మనకేం పనులు బాబు? ఇంకా అంతే, వంట చేయాలి. దానికన్నా ముందు గులాబ్ జామున్ చేసేసి ఫాస్ట్గా ఫైనల్గా గులాబ్ జామున్ డిసైడ్ చేసాం. నేను అంత ఎక్కువ చేయను, ఎందుకంటే ఎక్కువ షుగర్ సిరప్లో వేయాలి కాబట్టి నాకు చేయడం ఇష్టం ఉండదు. ఇంకెప్పుడన్నా అలా దివాళీ అంటే ఏదో ఒక స్వీట్ ఐటమ్ అయితే చేయాలి కదా, అందుకని చేయడమే. ముందు వేరే ప్లాన్ చేసుకున్నాను, మళ్ళీ లాస్ట్లో సరే మా అమ్మాయి గులాబ్ జామున్ ఇష్టం కదా చేద్దామని అదైతే చేస్తున్నా. ఇంక ఇప్పుడు మా అమ్మాయితో మాట్లాడదాం, ఏం చేస్తుందో చూద్దాం. అమ్మా, హాయ్ తల్లి. చాలా బిజీగా ఉన్నావు. నీ మెహందీ చూపినా, నా కలర్ ఫుల్ కలర్ వచ్చేసింది. నో ప్రాబ్లం, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ బాగుంది తల్లి డిజైన్. నీ డ్రెస్ కూడా బాగుంది, చూపిస్తావా? ఏం చేస్తున్నావు? బిజీగా ఉన్నావు. కలరింగ్ చేస్తున్నా, పెయింటింగ్ చేస్తున్నా, బాగుండడానికి ప్లెయిన్గా లేకుండా. ఓకే. సో నేను ఒక కొత్త టెక్నిక్ నేర్చుకున్నాను. వైట్ కలర్ పెయింట్ని ఏ డార్క్ కలర్ పెయింట్తో మిక్స్ చేసినా దాని పేస్టల్ కలర్ వస్తుంది. లైక్ ఇప్పుడు నేను బ్లూని చేశాను కదా, ఇప్పుడు దాని పేస్టల్ కలర్ వచ్చింది. ఓకే, అలాగా ఐఎమ్ యూజింగ్ దట్ పెయింట్. ఓకే ఎంజాయ్. ఇది అయ్యాక చూపిస్తావా నీ డ్రెస్? ఓకే, చూపిస్తా. ఓకే తల్లి, అప్పుడు దియాస్ నీ డ్రెస్ రెండు చూద్దాం. ఓకే. ఇంకా అలా మా అమ్మాయి పనిలో మా అమ్మాయి బిజీగా ఉంది. నేను ఈ గ్యాప్లో ఈ పిండి కలపడం, బాల్స్ చేయడం ఇవన్నీ చేస్తాను. గులాబ్ జామున్ చేసుకోవడం మీ అందరికీ బాగా తెలిసిన విషయమే కదా. దీనికి మనం చేసేది ఏముంది చెప్పండి, ప్రీమిక్స్ రెడీగా ఉంటుంది, అక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ చేసేయడమే. కాకపోతే కొంచెం చిన్నవి చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది. సిరప్ని త్వరగా అబ్జార్బ్ చేసుకుంటుంది. కొంతమంది బాగా పెద్దవి చేసుకుంటారు, అవి మనం ఆయిల్లో వేసాక ఇంకా పెద్దగా అవుతాయి. మా అమ్మాయికి మామూలుగా కూడా హల్దీరామ్స్లో చిన్ని గులాబ్ జామున్ దొరుకుతాయి కదా, అవంటే చాలా ఇష్టం అనమాట. సో ఎప్పుడు నేను అది మైండ్లో పెట్టుకొని తన కోసం ఇలా చేస్తూ ఉంటాను. బాల్స్ చేయడం కొంచెం టైం పట్టినా సరే అవి షుగర్ సిరప్లో చక్కగా సోక్ అయి బాగుంటాయి. నా దగ్గర కాశ్మీర్ నుంచి తెచ్చిన సాఫ్రాన్ ఉంది కాబట్టి అదైతే వేసాను పాకంలో, మంచి ఫ్లేవర్ వస్తుంది సాఫ్రాన్తో. అసలు ఇలా గులాబ్ జామున్ కూడా రెడీ అయిపోయినాయి. ఇంక ఇక్కడ మా అమ్మాయి పని కూడా అయిపోయింది, దియాస్ పెయింట్ చేసేసింది. ఇదైతే తన డ్రెస్. నేను దసరా టైంలో
మింత్రాలో తెప్పించాను ఈ డ్రెస్. సో అదైతే వేసుకుంది మార్నింగ్ టైంలో. ఇంక ఇదైతే మా లంచ్. పండగల టైంలో చాలా పనులు ఉన్నప్పుడు నేను ఇలాంటి సింపుల్గా లంచ్ పెట్టుకుంటా. ఒక్కొక్కసారి అయితే కిచిడీ చేసేస్తూ ఉంటా. ఈరోజు మా అమ్మాయి సొరకాయ పులుసు కావాలంది. సో తన కోసం నా స్టైల్లో సింపుల్గా సొరకాయ పులుసు చేసి రైస్ పెట్టేశాను. పెరిగేలాగా ఉంటుంది కాబట్టి అలా కానిచ్చేసాం. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి స్లోగా నేను అరౌండ్ 2:30, 3 o'clock నుంచి వర్క్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ వింటర్ వచ్చేసింది కాబట్టి ఈవినింగ్ 5:45 to 6 మధ్యలోనే సన్సెట్ అయిపోతుంది. సో దీపాలు త్వరగా పెట్టుకుంటే బాగుంటుంది, మరీ అంత లేట్ చేయకుండా అని. ఈ సీజన్స్ కూడా చూసారా, మొన్నటి వరకు సమ్మర్లో ఏమో 7:20 అయినా చీకటి పడదు. అప్పుడు మనకి చీకటి అయిపోతే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడేమో మనకి వెనకాల పని ఉంటుంది, దానికి తగ్గట్టుగానే వింటర్లో త్వరగా చీకటి అయిపోద్ది మనం దీపాలు పెట్టాలన్నప్పుడు. ఈవెన్ కార్తీక మాసంలో కూడా అంతే. ఇంట్లో మన పని అవ్వదు, బయటేమో సన్సెట్ అయిపోయి చీకటి అయిపోతూ ఉంటుంది. దీపాలు టైంకి పెట్టకపోతే అబ్బా బాగా లేట్ అయిపోయిందని అదొరకంగా అనిపిస్తుంది. ఇంక ఇదంతా ఎందుకులే అన్నట్టు త్వరగా 2:30 ఆ టైంకి లంచ్ అయితే చేసేసి ఇంక ఈ పని అయితే స్టార్ట్ చేసేసాం. నాకు ఈ విషయం చెప్పండి, మీలో ఎంతమంది దీపాలకు బొట్లు పెడతారు? ఇది మన పాతకాలం పద్ధతే. మనం మట్టి ప్రమిదలు వాడేప్పుడు కంపల్సరీ దానికి దీపానికి బొట్లు అయితే పెట్టాలి. నేను అదైతే ఫాలో అవుతాను. బొట్లు పెట్టి చక్కగా ఆయిల్ వేసి ఆ తర్వాత ఒత్తులు వేయడం. ఇంకా కొన్ని లాస్ట్ ఇయర్ దియాస్ కూడా ఆల్రెడీ కలర్డే అవి. వాటికి కొంచెం కలర్ పోతే గ్యాప్లో నేను మా అమ్మాయి కూర్చొని వాటికి పెయింటింగ్ కూడా వేసానులేండి. ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నాయి చూసారా కొన్ని, అవి ఇప్పుడు కలర్ చేసినవే. ఇంకా స్లోగా అన్నిట్లో ఆయిల్ కూడా వేసేస్తున్నాను. మా అమ్మాయి వీటన్నిటిలో ఇన్వాల్వ్ అయింది. మీకు ఎక్కడ చూసినా కనిపిస్తుంది. తనకి ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్. నేనే ఈ ఆయిల్ ఎక్కడన్నా కింద పడేస్తే మళ్ళీ క్లీనింగ్ ప్రాబ్లం అవుతుందని జాగ్రత్త అని చెప్తూ వచ్చాను. అయినా సరే తనైతే ఎక్కడ తగ్గలేదు. ఇంతకీ మీకు నా బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక మన లైఫ్ స్టైల్ బ్లాగింగ్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. డైలీ చాలా కష్టపడి వీడియోస్ రికార్డ్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను, ఏ రోజు మిస్ అవ్వకుండా కన్సిస్టెంట్గా. సో తప్పకుండా మీకు నచ్చుతున్నట్టయితే నన్ను ఎంకరేజ్ చేయండి. హైప్ ఆప్షన్ కనుక యాక్టివేట్ అయినట్టయితే మన వీడియోని హైప్ చేయండి. ఇంత ఎక్కువ మంది హైప్ చేస్తే అంత రీచ్ ఉంటుంది మన వీడియోకి. ఎక్కువ మంది కొత్త వాళ్ళకి రీచ్ అయితే నాకు కూడా వ్యూస్ వస్తాయి కాబట్టి మోటివేటింగ్గా ఉంటుంది. మరి రోజు అడిగి విసిగిచ్చేస్తుందని అనుకోకుండా ఎందుకు అడుగుతున్నానో అర్థం చేసుకొని హైప్ అయితే చేయండి. ఇంకా ఒత్తులు కూడా ముందే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇలా ప్లాన్డ్గా చేసుకుంటూ ఉంటే ఏంటంటే కన్ఫ్యూజన్ ఉండదు. సో గబగబా ప్రమిదలు రెడీ చేస్తామా, మళ్ళీ ఒత్తులు ఎక్కడున్నాయి, ఆయిల్ ఎక్కడుందని వెతుక్కోకుండా ముందు అన్నీ ఒత్తులు రెడీ చేసుకొని ప్రమిదలు ఏ ఆర్డర్లో పెట్టుకోవాలి, దేనికి ఎలా పేర్ చేసి పెట్టాలి అని ఒక ప్రమిద పెట్టకూడదు కదా, 2 పెట్టాలి. కాబట్టి డిజైనర్వి పైన పెట్టి కింద ప్లెయిన్ ప్రమిదలు అయితే నేను పెడతాను. మీరు ఎలా పెడతారు అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంతకీ మీరు మీ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా నాతో చెప్పండి. ఫైనల్గా ఇన్ని దియాస్ అయితే రెడీ చేసి పెట్టేశాను. ఇవి ఇలా ముందే రెడీ చేసి పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే ఒత్తులు చక్కగా నాని మంచిగా వెలుగుతాయి. ఇంకా అందుకని ముందు ఈ పని చేస్తా. లేకపోతే ముందు ముగ్గులు వేసి తర్వాత కూడా ఈ పని చేయొచ్చు. అప్పుడు ఏంటంటే మళ్ళీ మనం ఆయిల్లో డిప్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఒత్తి ఎంత బాగా ఆయిల్లో నానితే అంత బాగా ఎక్కువసేపు చక్కగా వెలుగుతాయి అన్నమాట. అందుకని ఆ పని ముందు చేసేసి ఇంక ఇక్కడైతే బయట ముగ్గులు పెట్టడానికి వచ్చేసాను. దీవాళీ అంటేనే కలర్ఫుల్ రంగోలీస్, డిఫరెంట్ ప్లేసెస్లో మంచిగా కలర్ఫుల్ లైట్స్. ఫైనల్గా ఇన్ని చేసినా సరే ఆ దీపాలు పెట్టిన తర్వాతే వీటన్నిటి బ్యూటీ ఎన్హాన్స్ అవుతుంది. మీరేమంటారు? దీవాళీ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది నాతో చెప్పండి. ఇక్కడ నార్త్ సైడ్ అయితే ఇది 5 రోజుల పండగ. హాలిడేస్ కూడా దాన్ని బేస్గానే ఇస్తారు. ధన్తెరస్తో స్టార్ట్ అవుతుంది, భాయ్ దూజ్తో ఎండ్ అవుతుంది పండగ అయితే. అప్పటి వరకు ఫుల్ పండగ వాతావరణమే. రోజు అందరూ ఇంటికి రావడం, ఒకళ్ళనొకళ్ళు కలవడం, స్వీట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, అసలు మామూలు హడావుడి కాదు, ఫుల్ సందడిగా ఉంటుంది. మన సైడ్ ఆ హడావుడి అంత చూద్దాం ఉన్నా కూడా కనపడదులేండి. మన కల్చర్ వేరు, ఇక్కడ వేరు కాబట్టి ఇక్కడ పద్ధతులకి తగ్గట్టే ఉంటుంది. ధన్తెరస్ మామూలుగా ఇంతకుముందు మార్వాడీస్ అండ్ ఇట్ నార్త్ సైడే చేసేవాళ్ళు. ఇప్పుడు కల్చర్ని స్లోగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు అడాప్ట్ చేసుకుంటూ ఉంటారంటారు కదా, అలా ధనత్రయోదశి ఇప్పుడు మన సైడ్ కూడా బాగానే చేస్తున్నారు. ఇంతకుముందు నేనైతే ఎప్పుడు అంతగా వినలేదు.
మీరు విన్నారా? మీరు కూడా ఫస్ట్ నుంచి ధనత్రయోదశి చేసేవారా అనేది నాతో చెప్పండి. ఈ పండగ మాత్రం పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే క్రాకర్స్ కోసం అనుకోండి. అవి మాత్రం స్లోగా మనం మరీ చిన్నపిల్లలు కాకపోతే కొంచెం అర్థం చేసుకునే ఏజ్ వచ్చినప్పుడు పిల్లలకి స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసి మనం స్లోగా తగ్గిస్తే మంచిది. మేమైతే ఎవ్రీ ఇయర్ స్లోగా తగ్గిస్తూనే వస్తున్నాం. మా అమ్మాయి తను 5 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసింది నాగ్పూర్లో. ఎవ్రీ ఇయర్ పెంచడం కాదు, స్లోగా మేము తగ్గిస్తూ వస్తున్నాం. దానివల్ల పొల్యూషన్ ఎంత వస్తుంది ఏంటి అనేది వాళ్ళు స్కూల్లో ఎలాగో చదువుకుంటూనే ఉంటారు. మనం కూడా యాజ్ ఎ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి అన్నీ చెప్తూ మన పిల్లల్ని పెంచినట్టుగానే ఇలాంటి విషయాలు కూడా మనం చెప్తే వాళ్ళకి త్వరగా అర్థమవుతుంది. మనం చెప్పినప్పుడు వినడం కన్నా వాళ్ళు స్కూల్లో చెప్తేనే ఎక్కువ వింటారులేండి. అయినా మనం కూడా రెస్పాన్సిబుల్ పేరెంట్స్గా పిల్లలకి చెప్తే మంచిదని నా ఉద్దేశం. మీరేమంటారు? ఇంక ఇలా అటు సైడ్ లిఫ్ట్ నుంచి మన ఇంటికి వచ్చే వాక్వేలో అంతా పెట్టేసిన తర్వాత ఇది గుమ్మం ఉందన్నమాట. ఇది స్టెన్సిల్తోనే వేసేస్తున్నాను నేను. ఇంతకుముందు అసలు స్టెన్సిల్స్ అనేవి లేకుండా మంచిగా డిజైన్స్ అయితే వేసేదాన్ని. ఇప్పుడు ఇక్కడ కలర్స్ దొరకపోవడం, ప్లేస్ లేకపోవడం, ఇలా రకరకాల రీజన్స్ వల్ల అలవాటు తప్పిపోయింది. కాబట్టి ఇంకా దీవాళీ అప్పుడు మాత్రం ఇలా కలర్స్తో వేసేస్తున్నాను. ఈ ప్లేస్లో కూడా నాకు రోజు వేసి పెడితే బాగుంటుంది, నిండుగా అని అనిపిస్తుంది. కానీ ఎప్పటికప్పుడు మెయిన్ తిరిగే వాళ్ళు, ఈ హౌస్ కీపింగ్ వాళ్ళు కానీ అందరూ చూసుకోరు. ఏంటో ఇక్కడ కింద చూసి నడవరేమో అనిపిస్తుంది నాకు. ఈవెన్ గుమ్మ ముందు వేసుకున్న ముగ్గు కూడా అంతే. డెలివరీ వాళ్ళు, ఇంటికి ఎవరన్నా వచ్చినా సరే అస్సలు కింద చూడరు. మొత్తం ఇలా దాన్ని తొక్కేస్తూ ఉంటారు. ఇలా మంచిగా ముగ్గేసుకున్న తర్వాత దాన్ని అలా ఎవరైనా స్పాయిల్ చేస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. సరే ఇంత కష్టపడి నేను వేయడం ఎందుకు, వాళ్ళు ఇలా చేశారని బాధపడడం ఎందుకు అని అనుకుంటాను. ఫైనల్గా ఇవన్నీ అయితే వేయడం అయిపోయింది. ఇంకొక క్లిప్ అయితే రికార్డ్ చేసేసుకుంటున్నాను. బాగుంది కదా కలర్ఫుల్గా. చెప్పాను కదా ఇప్పుడు ఎంత రంగులతో నిండుగా ఉన్నా సరే దియాస్ పెట్టిన తర్వాతే అందం వస్తుంది. అయినా సరే ఒకసారి ముగ్గులు వేశాక తీద్దామని ఇలా అయితే క్లిప్ తీశాను. ముగ్గు ఎలా ఉందనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఈ చిన్ని చిన్ని దియాస్ అయితే మా అమ్మాయి వేసింది. తను ఇన్వాల్వ్ చేయకపోతే తను ఒప్పుకోదు కదా. అండ్ ఇక్కడ షూ ర్యాక్ పైన కూడా ఒక మంచి డిజైనర్ దుపట్టా ఉంటే నా దగ్గర దాన్ని అయితే వేసి దాని మీద మంచిగా ఒక గ్లాస్ బౌల్లో వాటర్ పోసేసి ఫ్లవర్స్ వేసి పెట్టేశాను. దాని మీద టీ లైట్ క్యాండిల్స్ అయితే పెడతాను, దియాస్ ఉండవు కాబట్టి. ఇదైతే మెయిన్ డోర్ గుమ్మానికి నిన్న బంతిపూలు తీసుకొచ్చాను కదా, అవన్నీ కట్టేశాను. ఈరోజు గుమ్మం ముందు ముగ్గు కూడా మా అమ్మాయి వేసింది, చూడండి బాగా వేసింది కదా. ఇది మొత్తానికి లైట్స్తో కళకళలాడుతుంది మా ఫ్లోర్ అయితే. ఇంక ఈ పనులన్నీ అయిపోయాయి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ స్లోగా ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్అప్ అయిపోయామన్నమాట. దీవాళీ కోసం ఆల్ సెట్ అనమాట. అండ్ ఇక్కడ పూజకి రెడీ చేస్తున్నాను నేను. గులాబ్ జామ్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశాను కదా. అప్పటికప్పుడు చేసే స్వీట్ అయితే మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు. కానీ గులాబ్ జామున్ సూప్ కావాలి కాబట్టి నేను ముందే చేసి ఫ్రెష్గా పక్కన పెట్టేశాను. అవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకొని సింపుల్గా నేనైతే లక్ష్మీ పూజ చేసేసుకుంటాను. ఏం లేదు, రోజు చేసుకున్నట్టే దీపారాధన చేసేసుకొని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అయితే చదువుకుంటాను. లాస్ట్ ఇయర్ మేము దీవాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం కూడా వీడియో మన ఛానల్లో ఉంది, మీరు చూసారా? మీరు ఎవరైనా మిస్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఈ ఇయర్ సెలబ్రేషన్స్తో పాటు మీ దగ్గర టైం ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి. विभूचे नमः सुरभ्ये नमः ओम परमात्मिकाय नमः वाचे नमः पद्मालयाय नमः पद्माय नमः सुचे नमः स्वाहाय नमः ओम स्वदाय नमः ओम सुदाय नमः ओम धन्याय नमः ओम हिरण्मयाय नमः ओम लक्ष्मे नमः ओम नित्यपुष्टाय नमः ओम विभावर्ये नमः ओम आदित्ये नमः ओम दित्ये नमः ओम दित्ताय नमः ओम वसुदाय नमः ओम वसुधारिण्ये नमः ओम कमलाय नमः ओम कांताय नमः ओम कामाक्षये नमः ओम क्रोधसंभवाय नमः ओम अनुग्रह नमः महाकाल्ये नमः ब्रह्मसंपन्नाय नमः ओम भुवनेश्वर्ये नमः ओम श्री महालक्ष्मी देव्ये नमः ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఇంకల్లా పూజ అయితే పూర్తయిపోయింది. మీరు కూడా దర్శనం చేసేసుకొని అమ్మవారికి నమస్కారం చేసేసుకోండి. ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు కటాక్షం మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇంకా మీరు చూసారు కదా, నేను పూజ చేసుకుంటున్నప్పుడు మా అమ్మాయి దీపాలు కూడా అన్నీ స్లోగా వెలిగించింది. ముందు దేవుడి దగ్గర పెడతాం కాబట్టి దేవుడి దగ్గర కూడా ఈరోజు నార్మల్ దీపారాధన కామాక్షి దీపం పెట్టినా కూడా ప్రమిదలు, మట్టి ప్రమిదలతో చేసిన దీపాలు కూడా దేవుడి దగ్గర పెడతాం. అలా దేవుడి దగ్గర, అన్నపూర్ణాదేవి దగ్గర అంతా పెట్టేసిన తర్వాత గుమ్మం ముందు పెట్టేసి మెయిన్ డోర్ దగ్గర అప్పుడు ఈ ప్లేసెస్ అన్నిట్లో పెడుతున్నాం. ఇక్కడ కూడా మా అమ్మాయి వచ్చి పెడుతుంది, కానీ నాకు టెన్షను, స్లోగా పెడుతుందా పెట్టదా అని. వాళ్ళ డాడీ కూడా అవే జాగ్రత్తలు చెప్తున్నారు, పాపం స్లోగా పెట్టినానా ముగ్గులు జాగ్రత్త అని. అండ్ ఇలా దీపాలు పెట్టేసిన తర్వాత ఇంకా కొన్ని మ్యాండేటరీ ఫొటోస్, వీడియోస్ ఉంటాయి కదా, సంవత్సరానికి ఒక్కసారి తీసుకోవాలి ఇలా రెడీ అయినప్పుడు. పండగలప్పుడు అన్ని పండగలు సంవత్సరానికి ఒకసారి వస్తాయి కాబట్టి ఒక్కొక్క పండగకి ఒక్కొక్కలాగా రెడీ అవుతాం, డిఫరెంట్ ఫొటోస్ దిగుతాం. ఎన్ని పండగలకి ఎన్ని ఫోటోలు దిగినా సరే దీవాళీ రోజు దిగే ఫోటోలే స్పెషల్. ఆ ఫొటోసే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మన వాల్పేపర్స్గా, స్క్రీన్ సేవర్స్గా ఉంటాయని నాకైతే అనిపిస్తుంది. మీలో ఎంతమంది ఇలానే అనుకుంటున్నారు, నాతో కనెక్ట్ అవుతున్నారు అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఇంకా బాల్కనీస్లో కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. పూజ అయితే అయిపోయింది, మేమంతా రెడీ. కరెక్ట్ మ్యాచ్ అయినాయి బాబు డ్రెస్సెస్. ఆల్మోస్ట్ లైట్ మీ డార్క్, డాడీ మీడియం. ఓకే, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ. హ్యావ్ ఎ సేఫ్ దివాళీ. సేఫ్ అండ్ హ్యాపీ దివాళీ. ఇంకా పైన చేయాల్సిన పనులన్నీ పూర్తయిపోయాయి. మా అమ్మాయి హడావుడి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడడం, విష్ చేయడం మార్నింగ్ టైంలో ఒకసారి అయిపోయిందిలేండి. మళ్ళీ ఈవినింగ్ కూడా మ్యాండేటరీగా ఉంటాయి కదా, అవన్నీ చేసేసుకున్న తర్వాత మా అమ్మాయి ఇంకా క్రాకర్స్ అని గొడవ చేస్తుంది. మేమైతే కిందకి దిగాం. సొసైటీ అంతా ఇలా కలర్ఫుల్గా ఉంది. దీన్ని అయితే నేను వీడియో తీయకుండా ఉండలేను. ఫైనల్గా మా వారికి కూడా ఇచ్చాను, ఆయన కూడా తీశారు. మా సొసైటీలో క్రాకర్స్ విషయంలో రిస్ట్రిక్షన్స్ ఉంటాయా అంటే ఉంటాయి. ఇది పర్టికులర్ గేట్ లాస్ట్ టైం నేను దసరా టైంలో కూడా రావణ్ దహన్ జరిగింది కదా, ఆ టైంలో చూపెట్టాను మీకు. ఈ పర్టికులర్ ఎగ్జిట్ గేట్ దగ్గరే క్రాకర్స్ అందరూ ఇక్కడికే రావాలి, ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవాలి. క్రాకర్స్ విషయంలో మాత్రం రిస్ట్రిక్షన్ ఉంటుంది కాబట్టి ఇంకా స్లోగా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. ఇక్కడ లక్ష్మీ పూజ బాగా చేసుకుంటారు. స్పెషల్గా బయట నుంచి మన పంతులు గారిని పిలిపించుకొని ఇంట్లో బాగా చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు కొంచెం టైం పడుతుంది. అలా చేయించుకునే వాళ్ళు ముహూర్తం అంతా చూసుకొని ఆ టైంలోనే చేసుకోవాలని కూడా ఉంటుంది కాబట్టి కొంతమంది పూజల్లో బిజీగా ఉన్నారు. కొంతమంది పిల్లలు మా అమ్మాయిలాగా హడావుడి చేస్తారు కదా, అలాంటి పేరెంట్స్ మాత్రం వచ్చారు. మేము లక్కీగా ముందే వచ్చాం. లాస్ట్ టైం మేము వచ్చేసరికి చాలామంది వచ్చేసారు. ఆ రోజు ఏదో ముహూర్తం ముందు వచ్చి ఉంటుంది, త్వరగా పూజలు చేసుకొని త్వరగా దిగిపోయారు. అప్పుడు బాగా రష్ అయిపోయింది. ఇంకా ఇప్పుడంటే పిల్లలతో కాల్పించడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత పెద్దవాళ్ళు వచ్చేస్తే మరి కొంచెం పెద్ద బాంబ్స్ లాంటివి బ్లాస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో పిల్లలు భయపడతారు, మనం కూడా ఉండలేం. అండ్ ఈ స్మోక్ వల్ల కొంచెం ఇలా బ్రీతింగ్ కూడా ప్రాబ్లం అయిపోయినట్టు అలా అనిపిస్తుంది. సరే ఇంక అవన్నీ ఎందుకులే అన్నట్టు కొంచెం త్వరగానే వెళ్ళిపోయి మేమైతే మా పని పూర్తి చేసేస్తున్నాం. ఇంక ఇలా లిమిటెడ్గానే చాలా తక్కువ తీసుకొచ్చారు మా వారు కూడా. నేను ఆల్రెడీ వీడియోస్లో షేర్ చేశాను మా దీవాళీ షాపింగ్ ఏంటి, దీవాళీ ప్రిపరేషన్స్, దీవాళీ క్లీనింగ్. ఈ వ్లాగ్స్ ఎవరైనా మిస్ అయి ఉంటే ఛానల్లో అన్నీ ఉన్నాయి, డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఏ వీడియో అన్నా మీరు మిస్ అయి ఉంటే అన్నీ చక్కచక్క చూసేయండి. ఇంకా మన టైం, పిల్లలు ఎంత కాల్చినా సరే మనం కూడా ఫార్మాలిటీ కోసం, ఒక పద్ధతి కోసం ఒక 2-3 కాకరపోతులు, ఒక 2-3 ఫ్లవర్ పాట్స్ లాంటివి కాల్చేస్తాం కదా, అవన్నీ అయితే అవుతున్నాయి ఇక్కడ. ఈ గ్యాప్లో కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళు మందిరికి వెళ్ళి అక్కడ కూడా దీపాలు పెట్టి వస్తున్నారు వీళ్ళందరూ. మేము ముందే వెళ్దాం అనుకున్నాం కానీ మా అమ్మాయి అల్లరి చేస్తుంది. సరే ఇంకా తన క్రాకర్స్ పని అయిపోయిన తర్వాత ప్రశాంతంగా గుడికి వెళ్ళేసి ఇంటికైతే వెళ్దాం అనుకున్నాం. ఇది ఫైనల్గా. ఇప్పుడైతే అసలు ఒక 20% కూడా లేరు. మాది అయిపోయే టైంకి మొత్తం ఫుల్ అయిపోయింది ఇదంతా. ఇంకా నేను అప్పుడు రికార్డ్ చేయలేదు. ఇంక ఈ గ్యాప్లో మా అమ్మాయి ఫ్రెండ్ కూడా వచ్చింది. ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఏదో టైం స్పెండ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ని చూస్తే పిల్లలకు ఉన్న హ్యాపీనెస్ తెలిసింది కదా. ఈ రాకెట్ చూడండి ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయిందేమో అని నేనైతే భయపడ్డాను రికార్డ్ చేస్తూ. స్లోగా అది డైవర్ట్ అయిపోయింది. ఇంకా మా వారైతే ఆయన ఫేవరెట్ షార్ట్స్ కూడా పెట్టేస్తున్నారు.
ఫైనల్గా మేము అనుకున్నట్లే త్వరగా ముగించేసుకున్నాం. మందిర్కి వచ్చాం. ఇక్కడ చూసారా చక్కగా ఇంటి నుంచి దీపాలు తీసుకొచ్చి ఇక్కడ దేవుడి దగ్గర కూడా దీపాలన్నీ వెలిగించారు. కృష్ణుడి దగ్గర, రాముడి దగ్గర, శివయ్య దగ్గర అంతా దర్శనం చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాం. సో ఇదండి మా దీపావళి అయితే ఇలా కలర్ఫుల్గా హ్యాపీగా గడిచింది. మీరు మీ దీవాళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని నాతో షేర్ చేసుకోవాలంటే మీ దగ్గర ఉన్న ఫొటోస్, వీడియోస్ నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోండి. నేను వాటిని మన వీడియోస్లో ఇంక్లూడ్ చేస్తాను. ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో ఇంకా రొటీన్ వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.